మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మేము సీరియల్లో చూసాము. అండ్ మాకు కూడా ఆ ఫీల్ ఎక్కడో ఉంది. అంటే ఒక యాక్టర్కి ఒక మెయిన్ సిల్వర్ స్క్రీన్లో ఒక బిగ్ కనిపించే ప్రతి యాక్టర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మాకు సిమిలర్గా మీలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వన్ డే వస్తుంది. మనం వేసే ఒక ప్రైమరీ మినిమల్ ఎఫర్ట్ అది, ఎందుకంటే టు మేక్ ఇట్ బిలీవబుల్. ఏంటంటే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేసినప్పుడు ఆడియన్స్కి ఇలా అవే అవ్వకూడదు అండ్ దే షుడెంట్ బ్లింక్ ఎన్ ఐలిడ్. ఎలా చూడాలంటే వితౌట్ బ్లింకింగ్ ఎన్ ఐలిడ్ చూస్తూ ఉండాలి, పర్ఫార్మెన్స్ అలా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. లైక్ ఎలా న్యాచురల్గా నేను మీతో ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నాను, రోడ్లో ఎలా మాట్లాడతారో అలాగే ఉండాలి అని. లైక్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఐ వర్క్ విత్. ఓకే, సో మీకు ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇష్టం? అంటే ఒక్కొక్క యాక్టర్కి ఫిలిమ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా మీ ఫేవరెట్ ఏంటంటే లవ్, కమర్షియలా, లేకపోతే? అదే నేను అప్పుడే చెప్పినట్టు నాకు అన్ని జానర్స్ ఇష్టం. ఇదే పర్టిక్యులర్ జానర్ ఇష్టం అని కాదు, కానీ మీకు ఎందులో ఎక్కువ సూటబుల్ అవుతుందని మీరు నమ్ముతారు, బిలీవ్ చేస్తారు? థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో లాస్ట్ లో ఒక రివీలింగ్ క్యారెక్టర్ గా ఉంటాడు. స్టార్టింగ్ వరకు ఇంత సస్పెన్స్ ఇద్దా అని ఎలా ఉండాలి క్యారెక్టర్. ఓకే ఓకే. అండ్ రొమాన్స్ కూడా, లైక్ రామ్ కామ్స్, రొమాంటిక్ కామెడీస్, అది కూడా నచ్చుతుంది. సార్ రొమాంటిక్ అంటే ఓకే, కానీ రొమాంటిక్ కామెడీ కూడా ఉంటుందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నువ్వు నేను ప్రేమలో చెప్పాలి, టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది కదా. ట్రూ 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 ట్రూ. అదేదో ఒక లెవెల్లో రొమాంటిక్ కామెడీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అవును అవును. సో ఆ ఫ్యాన్స్ అసలు చాలా ఎక్కువ అయ్యారు కదా మీ కపుల్, అంటే మీ పేరుకి, మీ టామ్ అండ్ జెర్రీ పేరుకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు నేను ప్రేమలో కదా, యాజ్ ఎ యాక్టర్గా ఉంటుంది కదా, కొంచెం పొట్ట స్టమక్ రాకూడదు, కొంచెం పింపుల్ రాకూడదు, అంటే స్కిన్ కేర్ కానీ ఫిజిక్ కేర్ కానీ. సో ఎలా తీసుకుంటారు మీరు పర్సనల్గా? ఎప్పుడు ఒకే ఫోకస్లో ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే సమ్టైమ్స్ చాలా ఇన్వెస్టెడ్గా ఉంటాను, ఇలానే చేయాలి, ఇలానే వర్కౌట్ చేయాలి, ఇలా ఈ డయట్లోనే ఉండాలి. సో టైం దొరికినప్పుడు జిమ్కి వెళ్ళాలి అండ్ ఇదంతా చేస్తున్న స్కిన్ కేర్ చేసుకోవాలి, ఇదంతా ఉంటుంది, ఒక సబ్కాన్షియస్లో ఉంటుంది. కానీ ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అప్పుడు 1 by 1 అదంతా ప్రయారిటీ తక్కువ అయిపోతుంటుంది. ఎందుకంటే వర్క్ ఎక్కువ చేసినప్పుడు అది ఏదో ఒక రిలీఫ్ కావాలి అనిపిస్తుంది. సో రిలీఫ్ మనకి యాజ్ హ్యూమన్స్ ద మెయిన్ రిలీఫ్ ఇస్ ఫుడ్. సో ఫుడ్లో ఏదో ఒకటి అట్లీస్ట్ ప్లీజ్ ఆ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవాలన్నట్టు ఉంటుంది. సో అది ఒక్కరోజు స్టార్ట్ అయ్యి మళ్ళీ 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 రెగ్యులర్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి అలానే అయింది. నాకు ఒక ఇంజరీ అయింది షూట్లో. సో అప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను. ఒక ఆటో సీన్ చేస్తున్నప్పుడు ఆటో వెళ్తూ ఉంటుంది మార్కెట్లో, ఫ్రెష్ ఆటోని స్టాప్ చేయాలి. దొంగ లోపల ఉంటాడు, దొంగని ఆటో నుంచి తీసుకుని కొట్టాలి దొంగ. సో ఆటో వెళ్తూ ఉన్నప్పుడు రన్నింగ్ ఆటోలో నేను రన్నింగ్లో వెళ్ళి తీసుకోవాలి, కానీ ఆటో ఆగిపోయింది అక్కడ. ఆటో ఆగిన వల్ల నా రన్నింగ్ స్పీడ్ నేను తగ్గించలేదు. అక్కడ నేను ముందుకెళ్ళిపోయాను, అప్పుడు వెనక నుంచి ఆటోని పట్టుకున్నాను, అప్పుడు లాగేసింది, షోల్డర్లో ఇంజురీ అయింది. సో అప్పటి నుంచి జిమ్ కొంచెం రెగ్యులర్ లేదు. సో జిమ్ రెగ్యులర్ లేదంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డయట్, జిమ్కే వెళ్ళట్లేదు, డయట్ ఎందుకు అని. సో డయట్ మీద కాంప్రమైజ్ అయిపోయాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మీరు సో ఇది ఒక మోటివేషన్ గా తీసుకుంటాను. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక మోటివేషన్ మళ్ళీ వచ్చింది. సో హెయిర్, మీ హెయిర్ కేర్ ఎలా ఉంటుంది? కానీ అబ్బాయిలకి చాలా ఇంపార్టెంట్ కదా హెయిర్ అండ్ బియర్డ్ కదా. ఎక్కడ షాప్కి సలూన్కి వెళ్ళినా కూడా షేప్ చాలా జాగ్రత్త అండ్ హెయిర్ చాలా, నాకు ఇలానే కావాలి, నాకు ఇలానే అన్న రిక్వైర్మెంట్స్ బేసిక్గా యాక్టర్స్కి ఉంటూ ఉంటుంది కదా. సో మీరు పర్టిక్యులర్ ఏమైనా సలూన్ ఉందా? పర్టిక్యులర్ సలూన్ ఉంది బెంగళూరులో, కానీ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే ఎక్కువ ఏం చేయొద్దు, ఈ లుక్ ని మెయింటైన్ చేయంటే, ఎందుకంటే వి కాంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ డే షూట్ ఉంటుంది, ఆ కంటిన్యూషన్ అలానే ఉంటుంది. సో ఎక్కువ లుక్ మేక్ ఓవర్ చేంజ్ చేయాలంటే అది ఇక్కడ కుదరదు. సో ఏం చేయకుండా అదొక అడ్వాంటేజ్ కూడా మనకు. ఏం చేయొద్దు, ఇలా కంటిన్యూటీ ఉంది, లైట్ గా గ్రోమ్ చేసి పెట్టాలి.
అంటూ ఉంటారు. సో అంతే. ఓకే. అండ్ సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నా హోమ్ ఫుడ్, నా కంఫర్ట్ ఫుడ్, మదర్ అమ్మ చేసే వంట. అమ్మ చేసే వంటల్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఫేవరెట్ ఐటమ్ ఇక రా బనానాలో ఒక కర్రీ చేస్తారు, ఆ కర్రీ ఇష్టం నాకు. అండ్ పప్పు చారు, నెయ్యితో అన్నం కలిపి ఆవకాయ పచ్చడి. సో ఫేవరెట్. సో హైదరాబాద్ లో ఏం తింటారు? హైదరాబాద్లో నాకు కొన్ని స్పాట్స్ ఇష్టం. నాకు పంచకట్టు దోశ చాలా ఇష్టం నాకు. వావ్, పంచకట్ట దోశలో ఏంటి? అదే గీకారం దోశ. గీకారం దోశ ఫేవరెట్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ మా ఇంటి దగ్గరే పంచకట్ట దోశ. అవునా, వెళ్దాం ఒకసారి. షూర్. చట్నీస్ ఇష్టం నాకు. చట్నీస్. సో చాలా స్పాట్స్ ఉన్నాయి. మంచి ఫేవరెట్, అందరికి ఏవైతే క్రేవింగ్ ఉంటుందో అదే మీ ఫేవరెట్ స్పాట్ చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా లైక్ దీస్ ఆర్ కామన్ స్పాట్స్ కదా. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఒక్కో ఆర్టిస్ట్ అందరూ చెప్తారు ఇక్కడ తిన్నాం అక్కడ తిన్నాం. నాకు ఈ కార్డ్స్ కూడా ఇష్టం, హాకర్స్ ఉంటారు కదా రోడ్ మీద. సో మణికొండలో ఒక స్పాట్ ఉంది అలా, దోశ స్పాట్ ఒకటి, అది కూడా ఇష్టం. 99 వెరైటీ దోశ. సూపర్. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ మారుస్తూ ఉంటుంది, ఒక కామన్ కలర్ ఏం కాదు, కానీ ఈ రెడ్ ఇష్టం నాకు. అక్వా మరైన్ కలర్ నాకు చాలా ఇష్టం. అండ్ మీరు యూజ్ చేసే కార్స్ లో మీ ఫేవరెట్ కార్ ఏంటి? యూజ్ చేసే కార్స్ ఏదో 100 కార్స్ అన్నట్టు కూడా. ఓకే, బేసిక్ గా మీ ఫేవరెట్ కార్? నా ఫేవరెట్ కార్ ఇప్పుడైతే ల్యాండ్ రోవర్ ఫేవరెట్. డిస్కవరీ ఇష్టం నాకు, జీప్ కాంపాస్ ఇష్టం. సో బైక్స్ ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంది. బైక్ కూడా ఉంది. ఇప్పుడు కూడా రీసెంట్ గా BMW లో ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు, అది ఫేవరెట్. మోడల్స్ అన్ని బాగున్నాయి. అండ్ B60, XEV9, మహేంద్రాలో ఇప్పుడు చాలా వేరియంట్స్ వస్తున్నాయి కూడా.